పేపర్ రెడ్ పేపర్ రెండు వేద్దాం. ఒకవేళ ఇది యాసిడ్ అయితే ఎలా కావాలరా, ఎలా మారుతుంది బ్లూ పేపర్ రెడ్. మీథైల్ ఆరెంజ్ ఇండికేటర్ ని యాసిడ్ లో వేస్తే ఏమవుతుంది రెడ్. అదే బేస్ నేచర్ ఉన్న దాంట్లో వేస్తే yellow. ఫినాప్థలిన్ ఇండికేటర్. ఇది చూడడానికి వాటర్ కలర్ లో ఉంటది, కలర్ ఉండదు. దీన్ని యాసిడ్ లో వేస్తే ఏమైందిరా? వెరీ గుడ్, వెరీ గుడ్. క్లాప్ చూడండి. కలర్లెస్, కలర్లెస్. నెక్స్ట్ అదే బేస్ లో వేస్తే pink. ఇప్పుడు చేసి చూద్దాం. ఈ టొమాటో జ్యూస్ కదా, దీంట్లో ఇగో బ్లూ పేపర్ రెడ్ పేపర్ రెండు వేసి చూస్తాను. ఇగో బ్లూ లిట్మస్, రెడ్ లిట్మస్ ఉందనా? ఇది బ్లూ. ఏం కలర్ ఇది? ఇది ఇగో టొమాటో జ్యూస్ లో ఇగో ఇవి రెండు వేస్తున్నా చూడండి. రెడ్ వేసాను, బ్లూ వేసిన. రైట్. ఇదిగో చూడండి బ్లూ ఎలా చేంజ్ అయిందిరా? ఇది బ్లూ పేపర్ ఎలా చేంజ్ అయింది చూడండి, రెడ్ కలర్ లోకి మారింది. అవునా? చూడండి రెడ్ యాసిడ్ తీసుకున్నది. అంటే ఈ టొమాటో జ్యూస్ కి ఏ నేచర్ ఉంటుందిరా? అసిడిక్ నేచరా, బేస్ నేచరా? రైట్, చెప్పురా. యాసిడిక్ నేచర్. వెరీ గుడ్. ఓకే, సో టొమాటో జ్యూస్ హ్యాస్ యాసిడిక్ నేచర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇదే జ్యూస్ ని రైట్ అదే ఇగో ఇది రెడ్ గా మారింది కదా, దీన్నే మళ్ళీ యూజ్ చేయొచ్చు మనం 10th క్లాస్ వాళ్ళు. దీన్ని మళ్ళీ ఇది రెడ్ లిట్మస్ పేపర్ గా వర్క్ అవుతుంది కాబట్టి దీన్ని మళ్ళీ బేస్ ని టెస్ట్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇదేంటిరా? ఏ ఇండికేటర్ ఇది? మిథైల్ ఆరెంజ్. ఇది అసిడిక్ నేచర్ ఉంటే ఇది ఏం కావాలి? ఇది వేయగానే రెడ్ కావాలి. అవుతుందా లేదా చూద్దాం. చూడండి, అనిపిస్తుందా? రెడ్ కలర్ లోకి మారిందా? రైట్. సో ఇలా మారింది, రెడ్ కలర్ లోకి ఏం చేయాలంటే ఇది దీనికి ఏ నేచర్ ఉంటుంది అన్నట్టు? టొమాటో జ్యూస్ కి యాసిడిక్ నేచర్ ఉంది. నెక్స్ట్ దీంట్లోనే ఇది ఫినాప్థలిన్ ఇండికేటరా, దీన్ని వేస్తున్నాను. ఏమన్నా చేంజ్ కనిపిస్తుందా? వేసిన చోట చూడండి, ఎక్కడైతే వేస్తున్నానో ఏమన్నా మారుతుందా? కలర్ ఏమైనా మారిందా? సో కాబట్టి నో చేంజ్. ఫినాప్థలిన్ ఇండికేటర్ వేస్తే ఏం చేంజ్ ఉండదు.